టీబీటీ అయిన తర్వాత మనకి కొన్ని చెక్ లిస్టులు ఉంటాయి అన్నమాట. అంటే డైలీ ఇన్స్పెక్షన్ చెక్ లిస్ట్ అని, టీబీటీ చెక్ లిస్ట్ అని, ఈ రెండు ఇంపార్టెంట్ సేఫ్టీ ఆఫీసర్కి. ఈ రెండు రాసిన తర్వాత జస్ట్ అలా సైట్ లో ఒకసారి విజిట్ చేయడానికి వెళ్తున్నాను నేను. అబ్దుల్లా భాయ్, आज से मैं सिविल क्रू का कवर करेगा, ठीक है? कितना दिन? పతా నీ యార్ కిత్నా దిన్. సో సివిల్ యాక్టివిటీస్ లో ఎక్కువగా ఎక్స్కవేషన్ అనేది జరుగుతుంటాడు అనమాట. దాంతో పాటు బ్యాక్ ఫిల్లింగ్, లెవెలింగ్, కంపాక్షన్, వాటర్ క్యూరింగ్, సో ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి అనమాట. సో ఇంటర్వ్యూస్ లో కూడా మనకి ఎక్కువగా ఎక్స్కవేషన్ గురించి అడుగుతారు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ ఎక్స్కవేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో బిఫోర్ అటెండింగ్ ఇంటర్వ్యూ ఎక్స్కవేషన్ గురించి చాలా ఒకసారి చదువుకోండి. బేసిక్ క్వశ్చన్స్, వాట్ ఈస్ ఎక్స్కవేషన్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ సాయిల్స్, వాట్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్ యూ విల్ టేక్ డ్యూరింగ్ ఎక్స్కవేషన్, సో ఇలా అడుగుతుంటారు అనమాట. ఓకే గైస్, సో చూసారా ఇది ఒక ట్రెంచ్ అనమాట. దీన్ని స్లోపింగ్ చేసామన్నమాట. సో ఈ ప్రాసెస్ని స్లోపింగ్ అంటారు. సో ఇక్కడ యాక్సెస్, పైకి వెళ్ళడానికి యాక్సెస్. బాయ్ ఇధర్ భీ ఆ రహా హై, యాక్సెస్ బనా దో ఐసా సేమ్ సేమ్ इसके जैसा. इसमें एक्सेस बना के ना थोड़ा पानी मारना चाहिए, ये बहुत लूज है. సో ఆ అబ్బాయికి చెప్పాను యాక్సెస్ చేయమనేసి, ఆ అబ్బాయి ఏమో చేస్తున్నాడు చూడండి. జస్ట్ అంటే స్టెప్స్ లాగా 2-3 స్టెప్స్ లాగా చేసి వాటర్ అనేది వేస్తే అది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా యాక్సెస్ అనేది ఉండాలి. ఒకవేళ యాక్సెస్ లేదు అంటే మనం ల్యాడర్ కూడా పెట్టచ్చు. సో చూసారు కదా, ఇలాగా స్టెప్స్ లా చేసి ఇందులో వాటర్ వేస్తే అది ఏంటవుతుంది అంటే ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అయిపోద్ది. అండ్ ఒక సైనేజ్ కూడా అక్కడ పెట్టేసాం.